ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి మాట చెప్పాడు. మన మీద బాధ్యతలు పెరిగాయి, మనము ఈ యొక్క గెలుపుని ఇదిగా తీసుకోకుండా ఇంకా మరి అప్పట్లో నాకు తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు, ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండాలని. ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు తనయుడు కూడా ఇదే మాట చెప్పారు. ఇది ఇంకా బాధ్యత పెరిగిందని. ప్రజలు ఎంత గొప్ప విజయం చేకూరిస్తే అంత అనకువ, ఎంత గొప్ప విజయం చేకూరినా కూడా అనుకోతో పోవాలి. ఈరోజు పార్టీ మీద, పార్టీ నాయకత్వం మీద, ముఖ్యంగా ప్రభుత్వం మీద చాలా పెద్ద బాధ్యత పెరిగింది. నగరం నుంచి ఎవరైతే ఈరోజు మంత్రులుగా ఉన్నారో, శాసనసభ్యులుగా ఉన్నారో వారి మీద చాలా పెద్ద బరువు మోపబడింది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రజలు ఎప్పుడూ నిర్ణయం ఇచ్చినా మామూలు ఏదో అలవోకగా ఇవ్వరు. ఈ హైదరాబాద్ సిటీ ప్రజలు మాత్రం చాలా తెలివిగా ఓటేశారు. ఎందుకు తెలివిగా ఓటేశారంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మేయర్ వచ్చినా, టీడీపీ మేయర్ వచ్చినా, బీజేపీ మేయర్ వచ్చినా, అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉంటే మరి అభివృద్ధి కుంటు పడుతుందేమో అన్నటువంటి ఒక భయంతో ఈ హైదరాబాద్ సిటీని ఒక విశ్వనగరంగా చేయాలని ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ విశ్వనగరం చెయ్యాలంటే ఈ ప్రభుత్వానికి ఓటేస్తే అది సాధ్యం అవుతుందన్నటువంటి ఆలోచనతోని చాలా తెలివిగా ఓటేసినటువంటి ఓటర్లందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్కు అందిన విజయం ఏదైతే ఉందో ఇది ప్రజలు ఇష్టపడితే తప్ప ఏదో కష్టపడితే వచ్చే ఓట్లు కావు. ఇవి ప్రజలు ఇష్టపడి గెలిపించుకునేది. నాకు కంప్లీట్ విశ్వాసం ఉంది. మొన్న నేను అప్పీల్ చేసిన మా జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళ కుటుంబాలు కూడా డెఫినెట్గా మాకే ఓట్లు వేస్తున్నారు. కాబట్టి ఈ విజయం సాధ్యమైంది. ప్రతి ఒక్కరి చేతి లేకపోతే ఇంత భారీ విజయం రాదు. ఒకటి మాత్రం డెఫినెట్గా హైదరాబాద్ ప్రజలకు నేను ఇచ్చే వాగ్దానం ఒకటే, ఎంత గొప్ప విజయాన్ని అయితే మీరు చేకూర్చున్నారో అంతే గొప్పగా సేవ చేసి నిరూపించుకుంటాం. నారాయణ గారు నాకు చాలా దగ్గర ఫ్రెండ్ కాబట్టి ఒక్క చెవు నారాయణని చూడడం నాకు ఇష్టం లేదు. దయచేసి ఆయన చెబుతారు ఎవరు పోవద్దు. వారు కూడా అన్నట్టు నాకు తెలిసింది ఎలక్ట్రానిక్ మీడియాలో స్పోర్టివ్గా తీసుకోవాలని చెప్పి నేను స్పోర్టివ్గానే తీసుకుంటున్నా. అందరం కూడా స్పోర్టివ్గా తీసుకుందాం.